శాతాలు ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ 15% ఆల్కహాల్ ఉన్న 400 ఎంఎల్ ద్రావణానికి ఎంత శుద్ధ ఆల్కహాల్ కలిపితే ఆ మిశ్రమ ద్రావణంలో 32% గాఢత వస్తుంది అన్నాడు. చూడండి 100 ఎంఎల్‌లో 15% అంటే 16 ఎంఎల్. సో ఇక్కడ 100% తీసుకుంటే ఆల్కహాల్ 15%, నీరు 80%. అప్పుడు ఆల్కహాల్ 60 ఎంఎల్ అయితే 340 ఎంఎల్ నీరు అవుతుంది. ఇప్పుడు ఏమంటాడు 32% ఉండాలి అంటాడు. ఆల్కహాల్ 32 ఉండాలంటే ఎంత కలపాలి అంటే ఇది మారదు. మారని దాన్ని 68 అయితే 340 అయితే 32 ఎంత? చూడండి 32 ఇంటూ 340 డివైడెడ్ బై 68. చూడండి 4 ఎక్కం 4 4 4 7 28 4 8 32 17 ఎక్కం 2 టైమ్స్ 0 ఇక్కడ 160 ఎంఎల్. 160 ఎంఎల్ అయితే ఆల్రెడీ ఇక్కడ 16 ఎంఎల్ కలిపి ఉంది. కాబట్టి 160లో నుంచి 60 తీసేస్తే 100 ఎంఎల్. మనం కలపవలసినటువంటి ఆల్కహాలు 100 ఎంఎల్. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ 50% ఆల్కహాల్ ఉన్న 9 లీటర్లలో ఆల్కహాల్ గాఢత 30%కు తగ్గించడానికి ఎంత పరిమాణం లీటర్లో నీరు కలపవలెను? ఇక్కడ మనం 100% తీసుకుంటే 50% ఆల్కహాల్ 50% నీరు అంటే 4.5 లీటర్లు 4.5 లీటర్లు మొత్తం 9 లీటర్లు కాబట్టి సో ఇది 30% ఉండాలంటే ఇది 70 ఉండాలి. కాబట్టి 30% ఈజ్ ఈక్వల్ టు 4.5 అయితే 70% ఈజ్ ఈక్వల్ టు ఎంత? చూడండి 70 ఇంటూ 4.5 బై 30 0 0 క్యాన్సిల్ చేసి 3 1 ఈజ్ 0.5 వేస్తే ఇక్కడ 10.5 లీటర్లు 10.5 లీటర్లు కలపాలి. కానీ 10.5 లీటర్లు 4.5 లీటర్స్ ఆల్రెడీ కలిపేసారుగా ఉంది కాబట్టి తీసివేస్తే 6 లీటర్స్ నీరు. సో ఆన్సర్ ఈజ్ 6 లీటర్ల నీరు కలపవలెను. పర్సంటేజ్ శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఒక భిన్నములోని లవమును 20%, హారమును 30% తగ్గించగా ఆ భిన్నము 4/5 అయినది. అయినా అసలు భిన్నము ఎంత? సో అసలు భిన్నాన్ని నేను x/y అనుకుంటే లవాన్ని 20% తగ్గించాడు అంటే 80%, హారాన్ని 30% తగ్గించాడంటే 70% మిగిలినది. అయితే అది ఎంత అయిందన్నాడు? ఆ భిన్నము 4/5 అయినది. అయితే అసలు భిన్నము ఎంత అన్నాడు? ఇప్పుడు ఇది తీసుకెళ్ళిపోతే చూడండి x/y ఈజ్ ఈక్వల్ టు 4/5 ఇంటూ 70/80 0 0 క్యాన్సిల్ 4 ఎక్కం 2 సార్లు. సో కాబట్టి x/y ఈజ్ ఈక్వల్ టు 7/10. సో ఆన్సర్ ఈజ్ 7/10. పాలలో 5% నీరు ఉంది. 10 లీటర్ల పాలలో ఎంత పరిమాణంలో శుద్ధమైన పాలు కలిపితే మిశ్రమంలో 2% నీరు అవుతుంది అన్నాడు. చూడండి మనకి 100% తీసుకుంటే 100%లో 5% నీరు, ఓకే, 5% వాటరు, పాలేమో 95%. ఇవి పర్సెంటేజ్, ఓకే. ఎన్ని లీటర్లు? 10 లీటర్లలో 10 లీటర్లలో 5% అంటే 5/100 ఎంత వస్తుంది? ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయితే 0.5 లీటర్ అంటే హాఫ్ లీటర్. ఇక్కడ ఎన్ని లీటర్లు? ఇక్కడ 0.5 లీటర్స్ పోతే ఇక్కడ ఎన్ని ఇక్కడ మొత్తం ఎన్ని? 10 లీటర్లు కాబట్టి 9.5 లీటర్లు పాలు. ఇక్కడ 9.5 లీటర్ల పాలలో 1.5 లీటర్ల నీరు ఉంది. అయితే వాడు ఏమంటాడు దానికి శుద్ధమైన పాలలో కలిపితే ఎంత శుద్ధమైన పాలు కలిపితే 2% నీరు అవుతుంది. చూడండి ఇది నీరు కదా, ఇక్కడ వీటికి ఇది 2% అవ్వాలంట. ఇది 2% అవ్వాలంటే ఎంత? ఇది 98% అవ్వాలి, ఓకే. 98% అవ్వాలంటే ఎంత పాలను శుద్ధమైన పాలను కలపాలి? నీరు మారదు కాబట్టి చూడండి 2% ఈజ్ ఈక్వల్ టు 0.5 అయితే 98% ఈజ్ ఈక్వల్ ఎంత? ఓకే చూడండి 98 ఇంటూ 0.5/2 టేబుల్ 2 4 8 2 9 18 మొత్తము 24.5 లీటర్లు. 24.5 లీటర్లు ఆల్రెడీ 9.5 లీటర్లు పాలు కలిపాం కాబట్టి మనం ఇంకా కలపవలసినది 15 లీటర్ల పాలు. సో ఆన్సర్ ఈజ్ 15 లీటర్లు. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి 70 లీటర్ల ఆల్కహాల్ నీరుల మిశ్రమంలో 10% నీరు ఉండును. మొత్తం మిశ్రమంలో 12.5% నీరు ఉండుటకు ఎంత నీరు ఆ మిశ్రమంలో కలపవలెను అన్నాడు. సో ఇక్కడ మనం 100% తీసుకుంటే 100%లో 10% ఏమో నీరు, ఆల్కహాల్ 90%. 10% అంటే ఎంత? 70లో 7 లీటర్లు అంటే 63 లీటర్ల ఆల్కహాల్. ఇది 12.5% ఉండాలి అంటాడు. 12.5 ఆల్కహాల్ ఎంత అవుద్ది? 87.5. చూడండి 87.5 అయితేనేమో 63 అయితే 12.5 అయితే ఎంత? చూడండి దీంట్లో మనం క్యాన్సిల్ చేసుకుంటే 0 0 క్యాన్సిల్ అవుద్ది. 25 ఎక్కం దీంట్లో 5 సార్లు, ఇక్కడ 35 సార్లు, 5 ఎక్కం 7 సార్లు 7 టేబుల్ 9. సో ఆన్సర్ 9 లీటర్స్. కానీ ఆల్రెడీ మనకి 7 లీటర్లు ఉన్నాయి కాబట్టి 9 - 7 ఈజ్ ఈక్వల్ 2 లీటర్స్. సో ఆన్సర్ మనం కలపవలసినటువంటి నీరు 2 లీటర్లు.